వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. నైమిషారణ్యానికి వచ్చిన సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులు అడిగిన మీదట వారికి ఈ వరలక్ష్మి కథను వినిపించినాడు. మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మీ వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. ఆ కథనే మీకు నేను చెబుతున్నాను, వినండి. ధవళకాంతులతో మెరసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చొనియున్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతీ వచ్చి నమస్కరించి, ఓ దేవదేవా, భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు, పుత్రపౌత్రాదులు, ధనకనక వస్తు వాహనాది సకలైశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవివ్వండి అని అడిగింది. పరమేశ్వరుడిలా అన్నాడు, ఓ దేవి, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేది వరలక్ష్మీ వ్రతమని ఒకటి ఉన్నది. ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము నాడు చెయ్యాలి. అనగానే పార్వతి, నాథా, ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? దాని విధి విధానాలు ఎలాంటివి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా? ఈ సంగతులనన్నింటినీ వివరంగా చెప్పండి అని అడగగా పరమశివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. శైలరాజనందిని, పూర్వం మగధ దేశంలో కుండిన నగరం అని ఒక పట్టణం ఉన్నది. అది ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన ప్రజలతో నిండి ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నది. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది. ఆ ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమురాలు. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని ఇంటి పనులు చూచుకొని స్నానము చేసి భర్తను దైవంగా భావించి పూజించేది. అత్తమామలకు సకలోపచారాలు చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా మాట్లాడుతూ గృహకృత్యాలు చేసుకుంటూ ఉండేది. ఇంటిలోని వారి చేతనే కాక ఊరిలోని వారి చేత కూడా మంచి ప్రశంసలు పొందింది. ఇటువంటి సదాచార సంపత్తి సద్వర్తనము కలిగిన ఆ చారుమతి మీద జగన్మాత అయిన వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. ఆమెకు ఒకనాటి రాత్రి కలలో ప్రత్యక్షమై, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ సద్గుణాలను చూసి సంతోషించి నిన్ను అనుగ్రహించాలని వచ్చాను. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో పూజించు, నీవు కోరిన వరాలిస్తాను అని చెప్పింది. చారుమతి చాలా ఆనందించి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువృక్షస్థలాలయే అని స్తుతించి, ఓ తల్లి, నీ కటాక్షం కలిగినట్లయితే ప్రజలు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఇలా నీ దర్శనం లభించింది. నీ ఆజ్ఞ ప్రకారమే నేను శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తాను అని చెప్పగా వరలక్ష్మి చాలా సంతోషించి ఆమెను దీవించి అదృశ్యురాలైంది. చారుమతి వెంటనే మేల్కొని ఇంట్లో అన్ని వైపులా చూసింది. వరలక్ష్మీదేవి ఎక్కడా కనబడలేదు. ఓహో, నేను కలగన్నాను కాబోలు, కలలో కూడా నా మీద దేవి ఎంత దయ చూపింది అని ఆశ్చర్యపడుతూ భర్తను లేపి ఆయనకు అత్తమామలకు చెప్పగా వారు చాలా ఆనందించి ఇలాంటి స్వప్నం రావడం శుభసూచకమని, సాధు స్వభావం కలవారికి గాని అలాంటి అదృష్టం పట్టదని అభినందించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము నాడు తప్పక వరలక్ష్మికి పూజ చేయవలసిందే అని చెప్పారు. చారుమతికి వచ్చిన స్వప్నం గురించి ఊరిలోని వారందరికీ తెలిసింది. స్త్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరలక్ష్మి పూజ చెయ్యాలనే ఉత్సాహంతో ఆ పండగ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ మాసము వచ్చింది. పూర్ణిమ ముందు శుక్రవారము వచ్చింది. ఆనాటి ఉదయమే నగరంలోని స్త్రీలంతా అభ్యంగన స్నానాదులు చేసి పట్టు చీరలు కట్టుకొని పూజా ద్రవ్యాలతో చారుమతి ఇంటికి వచ్చినారు. చారుమతి అప్పటికే అభ్యంగన స్నానాది కృత్యాలన్నీ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది. స్త్రీలందరూ చారుమతితో కలిసి
పూజాగృహాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అలంకరించి ఒక పెద్ద పీట వేసి దాని మీద కొత్త వస్త్రం పరచి బియ్యం పోసి మండపం ఏర్పరిచి కలశం పట్టి పంచపల్లవాలను దానిలో ఉంచి ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి నానావిధ ఫలములు భక్షభోజ్యములు నివేదన చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి 9 గ్రంథులు గల తోరాలను కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి మొదటి ప్రదక్షిణం చేశారు. ఆ స్త్రీలందరి కాళ్ళ నుండి గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది. చూసుకోగా కాళ్లకు అందెలు కనిపించాయి. ఓహో, ఇదంతా వరలక్ష్మీ కటాక్షమే అని సంతోషించి వారంతా రెండవ ప్రదక్షిణం చేశారు. ధగధగా మెరుస్తూన్న కంకణాలు చేతులకు వచ్చాయి. మూడవ ప్రదక్షిణం కూడా చేశారు. ఇంక చెప్పేదేమున్నది, ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషితలైనారు. ఆ స్త్రీలందరి భవనాలు సువర్ణమయములైపోయాయి. రథ గజ తురగాది వాహనాలతోనూ పరివారంతోనూ మహారాజ భవనాల్లా ప్రకాశించాయి. ఆ స్త్రీలందరినీ వారి వారి ఇళ్లకు తీసుకుపోవడానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు మొదలైన వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలబడ్డాయి. తరువాత కల్పోక్త విధానంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతలతో పూజ చేసి 12 కుడుముల వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించి ఆశీర్వాదాలు పొందినారు. వరలక్ష్మీదేవికి నివేదించిన పదార్థాలను బంధుమిత్రులతో కలిసి ఆరగించి తమ కోసం వచ్చిన వాహనాలెక్కి తమ ఇళ్లకు పోతూ చారుమతీదేవి ఎంతటి భాగ్యవంతురాలు! వరలక్ష్మి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది. ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనము కూడా అదృష్టవంతులమైనాము. సజ్జన సహవాసనం చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అని పొగిడారు. ఆ తర్వాత ప్రతి ఏటా ఈ శ్రావణ శుక్రవారం పూజ వారంతా చేస్తూ వచ్చారు. ఆ సాంప్రదాయమే తరతరాల సంక్రమించి ఈనాటి వరకు వచ్చింది. ఓ పార్వతి, ఉత్తమమైన వరలక్ష్మీ వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు. ఆచరించిన వారికి ఆ వరలక్ష్మీదేవి సకలైశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది. ఈ వరలక్ష్మీ వ్రతకథను వినేవారికి, చెప్పేవారికి కూడా ఆ జగన్మాత సర్వవాంఛలను సిద్ధింపజేసి ఆయురారోగ్య భోగభాగ్యవంతుల్ని చేసి అనుగ్రహిస్తుంది. వరలక్ష్మీ వ్రత కథ సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.